నా పేరు ఆవులయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖు సంవత్సరం అవుతా ఉంది. ఈరోజు పత్రికలు చూసుకున్నట్టే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, సంక్రాంతి దీపావళి రెండు కలిపి 4వ తేదీని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కూటమి నాయకులకు ఉప ముఖ్యమంత్రి గారు అన్ని పత్రికల్లో చెప్పారు. సంవత్సరం కాలం మనం చూసుకున్నట్టయితే పరిపాలన ఒరిగిందైతే ఏమీ లేదు. సూపర్ 6 పథకాలు అనుకున్నారు. ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో 2 మాత్రమే వచ్చి, ఒకటి గ్యాస్, 2 అన్నా క్యాంటీన్లు మాత్రమే ప్రారంభించారు. మిగతా ఉన్నటువంటి ఇచ్చినటువంటి 4 పథకాలు ఏవైతే ఉన్నాయో సంవత్సర కాలంలో అమలు కాలేదు. రెండవది, ఇవాళ అభివృద్ధికి సంబంధించింది గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో మనం చూసుకున్నట్టయితే ఏదో చిన్న చిన్న డ్రైనేజీ లేదంటే సీసీ రోడ్లు చిన్నవి తప్ప ఉపాధిని చూపించేటువంటి అభివృద్ధి అనేటువంటిది ఏదే కానీ చేయలేదు. రెండవది, సంవత్సర కాలం పరిపాలన మనం చూసుకున్నట్టు ప్రజల మీద భారాలు పడేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఇలా పట్టణాలలో మున్సిపల్ పట్టణ కేంద్రాలు ఏదైతే ఉందో దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఇంటి పన్ను పెంచనీకి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఆస్తి విలువ ఆధారంగా పెంచుతూ ఉంది. గతంలో 15% ఇంటి పన్ను దాన్ని 20%గా చేయాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలలో నగర పంచాయతీ అధికారులు కావచ్చు, మన మున్సిపాలిటీ అధికారులు కావచ్చు సర్వే చేస్తున్నారు. అంటే ఆదాయం వచ్చేటి ఆదాయం రానేటువంటిది డివైడ్ చేసి సర్వేలు చేస్తున్నారు. రెండవది, వాళ్ళ విద్యుత్ ఛార్జీలు చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి బాధుడు మనకు కనపడుతుంది. బాధుడు అని చెప్పేసి ఆయన భార్యలు దాన్ని వ్యతిరేకిస్తూ మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి నారా లోకేష్ గారు యువకాలంలో పాదయాత్ర సందర్భంగా చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టు దాదాపు 17,850 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు అదనంగా పడబోతా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు పడవు అని చెప్పేసి ఆశించుకుని ఎన్నడూ ఇవ్వనటువంటి ఏ రాజకీయ పార్టీకి దాదాపు 160 సీట్లు టీడీపీకి ఇచ్చారు. దాదాపు 11 సీట్లు జనసేనకు ఇవ్వడం జరిగింది. 20 సీట్ల దాకా ఇంచుమించు 70% ఓటింగు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. దాదాపు 55% కూటమి ప్రభుత్వానికి ఓటింగ్ వచ్చినాయి. గత ప్రభుత్వం భారాలు వేస్తుంది, విసిగెత్తింది. ఈ ప్రభుత్వం వస్తే, కూటమి వస్తే మా కష్టాలు తీరుస్తారని చెప్పేసి ఆలోచన చేసినటువంటి ప్రజలకు ఇవాళ అడియాసలుగా ధరలు, విద్యుత్ ఛార్జీలు, అదేవిధంగా ఇంటి పనులు, ఇటువంటి బాధలు కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినంత సంతోషం ప్రజలలో లేదు. రెండవది, గతంలో అంతో చిన్న చెత్తగా సంక్షేమ పథకాలు వచ్చేవి. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు కూడా మర్చిపోయినాయి. నేను మన మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే సూపర్ 6 పథకాలు కాస్త పక్కకు 6 శాసనాలు వచ్చినాయి. ఈ 6 శాసనాల సారాంశం ఏందనేటువంటిది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వము ఆర్భాటానికి పోతుంది తప్ప లేదు. రెండవది, ఇప్పుడు MDM ఏదైతే పేద ప్రజలకు బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యం ఇచ్చేటువంటి ఇంటికి సరుకులు తీసుకొచ్చేటువంటిది ఎక్కడో 1-2 అవినీతి జరగవచ్చు, మనం జరగలేదని చెప్పనీకి లేదు. దానికి కారణము ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ట్రైబల్ ప్రాంతాలలో, వెనకబడ్డటువంటి ప్రాంతాలు, మండల కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు, గ్రామ పంచాయతీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు బియ్యం తెచ్చుకోండి ఇబ్బంది. ఉదాహరణకు రాజుపాలెం పంచాయతీ ద్వారక్షల గ్రామం ఉంది. మాకున్నటువంటి గ్రామం ద్వారక్షలకు పోవాలి, 2 కిలోమీటర్లు రేషన్ బియ్యానికి పోవాలి. అదే MDM మిషన్ వాహనం ఇంటి దగ్గరికి వచ్చింది అనుకోండి, సాయంత్రానికి మేము బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటాం. కానీ అటువంటి నిర్ణయాలు కూడా గవర్నమెంట్ అనవసర నిర్ణయాలు కూడా తీసుకున్నది. దీని ద్వారా నష్టం జరుగుతుంది. కానీ సంవత్సర పరిపాలన సారాంశం చూసుకున్నట్టు, సంవత్సర పరిపాలన మనం చూసుకున్నట్టు 12 పరిపాలన 1-2 మచ్చుగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చిందే తప్ప అంతేం ఆశించినంతగా ప్రజలు లేదనేది నాకు అభిప్రాయం.